శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఒక కొండపై వెలసిన అతి పురాతనమైన దేవాలయం. తిరుమల వెంకటేశ్వర దేవాలయానికి కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. క్షేత్ర పురాణం. అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడుకొండల మధ్య స్వయంభూగా లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామి పేదల తిరుపతిగా మొక్కులందుకుంటున్నాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని శ్రీ లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుని వద్ద తాను చేసిన అప్పును ఇంకా తీర్చలేదని, దానికి మనస్తాపం చెందిన స్వామివారు కృష్ణానదీ తీరాన ఉత్తరముఖంగా ఇక్కడికి వస్తున్న సమయంలో సుగంధభరిత నానాఫల వృక్షాలతో ఉన్న ఒక గుట్ట కనపడింది. ఆ గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ కొద్దిసేపు విశ్రమించి తిరిగి వెళ్లేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్లారని స్థల పురాణం వివరిస్తోంది. ఇలా పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణాతీరం చేరిన శ్రీ వెంకటేశ్వరుడు నదిలో సేద తీరిన అనంతరం పాదాలు కందిపోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ప్రచారంలో ఉంది. నాడు శ్రీ వెంకటేశ్వరుడు సతీసమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలో గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందినది. ఆలయ నిర్మాణం. ఆత్మకూరు సంస్థాన పాలకులైన చంద్రారెడ్డి సామాన్యశకం 1350లో ఈ ఆలయాన్ని నిర్మించారని, అనంతరం ఇదే వంశానికి చెందిన మిగిలిన రాజవంశీయులు కొండకు మెట్లు, మండపాలు, కొండ కింద కోనేరు నిర్మాణాలు చేయడంతో పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలోనూ ప్రధాన భూమికను పోషించారని చరిత్రకారుల అభిప్రాయం. బ్రహ్మోత్సవాలు. స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం. వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారు చేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర పూజిస్తారు. కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచనగుహలోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు. మండపంలో ఉంచిన పాదుకలతో తలపైన, వీపుపైన కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం కళ్యాణోత్సవాలలో పూజలు నిర్వహించే ప్రత్యేక మట్టి పాత్ర. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారు చేస్తారు. ఆ మట్టికుండను కళ్యాణ మండపంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తారు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధమైన కురుమూర్తి దేవాలయంలో వర్ణవివక్ష కూడా లేదనే చెప్పాలి. స్వామి వారి పాదుకలను వడ్డెమాన్లోని ఉద్దాల కర్మాగారంలో నాణ్యమైన చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. వారి పూజల అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు. ఇది చాలా అరుదైన విషయము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్న పోలికలు. తిరుమలలోని వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామికి అలిపిరి మండపం ఉండగా, ఇక్కడ కురుమూర్తి శ్రీవెంకటేశ్వర స్వామికి ఉద్దాల మండపం ఉంది. తిరుమలలోలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు. తిరుమలలో లాగే ఇక్కడ కూడా 7 కొండల మధ్య వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. తిరుమలలో ఉన్నట్లుగానే ఇక్కడ స్వామి నిల్చున్న భంగిమలో ఉన్నాడు. తిరుమలకు మెట్లపై వెళ్లేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా శ్రీపాద చిహ్నాలు ఉన్నాయి. తిరుపతిలో దర్శనానికి వెళ్లేటప్పుడు మోకాళ్ల గుండు పేరిట ఎత్తైన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది. కురుమూర్తి దర్శనానికి వెళ్తున్నప్పుడు అలాంటిదే కనిపిస్తుంది. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఆ రోజు వేలాది మంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం 150 మెట్లున్న ఒక ప్రశాంతమైన కొండపై కొలువై దైవిక శక్తిని, ప్రశాంతతను వెదజల్లుతూ ఆధ్యాత్మిక అంకితభావంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఏటా జరిగే ప్రఖ్యాత కురుమూర్తి జాతర సమయంలో
ఇది యాత్రికులకు ఒక ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఈ పవిత్ర స్థలం ఐక్యత, భక్తి మరియు గొప్ప సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.